రాజకీయం ఎప్పుడు ఏ రకంగా ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఎప్పుడు గెలుస్తారో, ఎవరు ఎప్పుడు ఓడిపోతారో, ఎవరు ఎప్పుడు ఏ రకంగా నోరు జారుతారో, ఎప్పుడు ఏ రకంగా ఎవరు ఏ మాట కట్టుబడి ఉంటారో ఏంటి అర్థం కానట్టుగా ఉందా? నిజమే మరి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి అందనిది, అంతు చిక్కనిది. అటువంటిదే తెలంగాణ రాజకీయాల్లో మరో ఊహించిన ట్విస్ట్. స్వయంగా టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ పార్టీకి, ఆ పార్టీలోని కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ ఇచ్చారు. వంటేరు ప్రతాప్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పైన పోటీ చేసి ఓడిపోయారు. మొదటిసారి 17,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అంతకు మించి రెట్టింపు ఓట్లతో ఓటమి చవిచూశారు. అయితే ఇప్పుడు ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆ వార్త నిజమా అబద్ధమంటే దాదాపు అన్ని సామాజిక మాధ్యమాల్లో, అదేవిధంగా వార్తా ఛానళ్లలో కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. వంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 4 గంటలకు టీఆర్ఎస్ లో చేరనున్నారని ఆ నియోజకవర్గం పరిధిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొనున్నారని కూడా తెలుస్తోంది. అది కూడా రేపే. ఇక రేపు పార్టీలో చేరనున్నటువంటి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆ తర్వాత కేసీఆర్ ను ఆహ్వానించి తన అభిమానులు, కార్యకర్తలతో కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని కూడా తెలుస్తోంది. అయితే ఇది ప్రచారమా లేక నిజంగానే చేరుతున్నారంటే ఆయన పెదవి విప్పాల్సి ఉంది. ఆయన పెదవి విప్పేది మాత్రం రేపే. అది కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ ఆయన చేరిక ఉంటుందని కూడా తెలుస్తూ ఉంది. వంటేరు ప్రతాప్ రెడ్డికి గజ్వేల్ నియోజకవర్గంలో మంచి పేరుంది. గతంలో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ కూడా ఎన్నికలకు ఏడాది ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. టీడీపీలోని తనకు సన్నిహితంగా ఉన్న వారితో కలిసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరినప్పుడే తన వారికి టికెట్ హామీని కూడా రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం నుంచి తీసుకున్నారు. దాంతో వంటేరు ప్రతాప్ రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద ఇక్కడ పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. ఇక 2014లో కూడా తెలుగుదేశం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ 2 సార్లు కూడా కేసీఆర్ విజయం సాధించారు. వంటేరుకు స్థానికంగా ఉన్నటువంటి మంచి పేరు కారణంగా 2014లో కేసీఆర్ గెలుపు కష్టమని అంతా భావించారు. అప్పుడు కేసీఆర్ గెలిచినప్పటికీ 17,000 ఓట్ల స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఇక 2018లోనూ కేసీఆర్ గెలుపు అంత సులభమేమీ కాదని అంతా భావించారు. కానీ టీఆర్ఎస్ అధికారంలో ఉండడం, కేసీఆర్ సీఎం కాబట్టి వంటేరుపై 50,000 పైచీలకు ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. మొత్తానికి కేసీఆర్ కు టఫ్ ఫైట్ ఇచ్చారని మాత్రం అంతా భావించారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ ఓ సీఎం, ఆయన గెలుపు కోసం హరీష్ రావు ఏకంగా దాదాపు నెల నుంచి 2 నెలల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో తిష్ట వేశారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు చాలా సార్లు. మొత్తంగా వంటేరు ప్రతాప్ రెడ్డిని ఓడించినప్పటికీ అందుకు టీఆర్ఎస్ నేతలు పడిన కష్టమే ఆ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి మంచి పేరును వెల్లడిస్తుందని కూడా అంటూ ఉన్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ పైన వంటేరు ప్రతాప్ రెడ్డి నిలబడినప్పుడు ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో రాత్రి వేళల్లో పోలీసులు తనిఖీలు చేశారు. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేశారు, ఫిర్యాదులు చేశారు. వంటేరుకు అండగా రేవంత్, ఇతర కాంగ్రెస్ నేతలు నిలబడ్డారు. తన రాజకీయ లక్ష్యం కేసీఆర్ ని గద్దె దింపడమేనని చెప్పి రేవంత్ అంటే, మరోపక్క తన లక్ష్యం గజ్వేల్లో కేసీఆర్ ని ఓడించడమేనని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి వంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ కు వెళ్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. దీనికి కారణం కూడా వంటేరు ప్రతాప్ రెడ్డికి టీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యామోహమో వేరే ఏదో కాదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి మంచి చేయాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తేనే సాధ్యమవుతుందని వంటేరు ప్రతాప్ రెడ్డి బలంగా నమ్మినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా లోక్సభ నియోజకవర్గం తరఫున గనక కేసీఆర్ కనుక పోటీ చేస్తే గజ్వేల్ నుంచి స్థానికులకి మంచి చేసే నాయకుడు ఉండాలి అన్నప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి కనిపించడం, అదేవిధంగా వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో అక్కడ ప్రజలకు మంచి చేయాలని తలంచడం, వీటన్నిటికీ ఒకే ఒకటి ఏంటి, వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం. అదేవిధంగా రేపు లోక్సభ నియోజకవర్గాన్ని గనక కేసీఆర్ పోటీ చేస్తే ఖాళీ అయ్యే గజ్వేల్లో వంటేరు ప్రతాప్ రెడ్డి నిలబడినట్లయితే ఇక టీఆర్ఎస్ దూకుడిని ఎవరు ఆపలేరని, అదేవిధంగా మరెవరూ కూడా టీఆర్ఎస్ వంక కన్నెత్తి చూసి అవాకులు చవాకులు పెరగడానికి ఆస్కారం ఉండదని కూడా టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఊహించని ట్విస్ట్, అదిరిపోయే ట్విస్ట్, వంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరటం అని తెలుస్తోంది. ఇక వంటేరు ప్రతాప్ రెడ్డి కాకుండా వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా మరికొంతమంది కీలక కాంగ్రెస్ నేతలు కూడా రేపు ఆ తర్వాత అయినా సరే టీఆర్ఎస్ లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.